నమస్కారం, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ అండ్ గేమింగ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం హెలిక్స్ టైమెక్స్ మెటల్ఫిట్ 2.0 ఈ వాచ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా ఈ వాచ్ ఎలా ఉంది, వాచ్ బాక్స్ ఎలా ఉంది అంటే రీటైల్ బాక్స్ వచ్చింది. రీటైల్ బాక్స్ ఎలా ఉంది, దాని మీద ఉన్న కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హెలిక్స్ అని ఉంది, కిందేమో టైమెక్స్ అని ఉంది. అండ్ నెక్స్ట్ హెలిక్స్ మెటల్ఫిట్ 2.0 అని ఉంది ఇక్కడ కిందనైతే. అండ్ ఇక్కడైతే మనకి వాచ్ డిస్ప్లే అయితే ఉంది. ఇది వచ్చేసి 20 వాచ్ ఫేజెస్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ ఈ సైడ్ నుంచి మనకి ఇందులో మనకి నోటిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. ఫోన్ కనెక్ట్ చేసుకుంటే మనకి ఫోన్కి వచ్చే నోటిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ మానిటరింగ్ ఉంది, ఇంకా కలర్ టచ్ డిస్ప్లే ఉంది, అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది ఇందులో. అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే వాటర్ రెసిస్టెంట్ ఉంది. అంటే ఇక్కడ వాటర్ రెసిస్టెంట్ ఎంతవరకు అనేది అయితే మెన్షన్ చేయలేదు. వాటర్ రెసిస్టెంట్ ఉంది. నాకు తెలిసి 5 ATM అంటే 5 మీటర్స్ వరకు, 5 to 10 మీటర్స్ వరకు వాటర్లో అయితే సర్వైవ్ అయ్యిందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి యాక్టివ్ ట్రాకింగ్ ఉంది. అండ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా ఉంది ఇందులో. అండ్ స్లీప్ ట్రాకింగ్ ఉంది. అండ్ ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్ అని చెప్తున్నారు. అండ్ SpO2 మానిటరింగ్ ఉంది. అన్ని వాచ్లు కూడా SpO2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ అన్నీ అయితే ఉన్నాయి ఈ మధ్య. అండ్ మల్టిపుల్ వాచ్ ఫేజెస్ అయితే ఉన్నాయి. 20 వరకు వాచ్ ఫేజెస్ అయితే ఉన్నాయి ఈ వాచ్లో అయితే మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి వాచ్కి సంబంధించి ఉంది. అండ్ స్కాన్ టు డౌన్లోడ్ యాప్, దీనికి ఒక యాప్ అనేది ఉంటుంది. ఇది మనం స్కాన్ చేసుకుని అయితే మనం వాచ్ని అయితే కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి iOS 13 అండ్ అబౌవ్ డివైజెస్కి వర్క్ అవుతుంది. అండ్ Android 7 నుంచి ఇంకా ఇప్పుడు అబౌవ్ డివైజెస్ కూడా వర్క్ అయితే అవుతుంది. ఇక్కడైతే మనకి హెలిక్స్ మెటల్ఫిట్ 2.0 అని ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అడ్రసెస్ అనేవి కింద ఇక్కడైతే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడో సీల్ అయితే ఉంది. ఆ సీల్ అయితే మనం కట్ చేసి ఓపెన్ చేసి వాచ్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఒకసారి సీల్ అయితే కట్ చేసాం. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ నాకు చూడగానే నచ్చింది. అయితే బాక్స్ అయితే నచ్చింది, ఎందుకంటే క్రీమ్ కలర్ వచ్చింది, టాప్లో వచ్చేసి మనకి వైట్ కలర్ వచ్చింది. చూడడానికి వాచ్ కొంచెం బాగుంది. అదే వాచ్ బాక్స్ రిటైల్ బాక్స్ అయితే బాగుంది, కొంచెం లుక్ వైజ్ బాగుంది బాక్స్ అయితే. సో ఇది మరి బాక్స్ ఓపెన్ అయింది. బాక్స్ అయితే ఇదైతే పక్కన పెట్టేసేద్దాం. సో మనం చూసుకుంటే బాక్స్లో మనకి స్టార్టింగే వాచ్ ఉంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ వాచ్, ఇది బ్లూ కలర్ స్ట్రాప్ అయితే ఉంది వాచ్కి. అండ్ ఇక్కడైతే మనకి ట్యాగ్ కూడా ఉంది, హెలిక్స్ టైమెక్స్ అని చెప్పి. అండ్ ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక బార్ కోడ్ అయితే ఉంది. సో ఇది వాచ్ అయితే ఒకసారి బయటికి తీద్దాం వాచ్. అండ్ వాచ్ పైన చూసుకుంటే మనకు ఒక స్క్రీన్ గార్డ్ టైప్లో అయితే ఒక డమ్మీ అయితే ఇచ్చారు. ఆ డమ్మీ రిమూవ్ చేసి అయితే మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి వాచ్ అయితే పక్కన పెడతాం. ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఈ బెల్ట్ క్వాలిటీ ఎలా ఉంది అన్నదైతే తర్వాత ఆల్తో వీడియోలో నెక్స్ట్ మాట్లాడుకుందాం. వాచ్ అయితే పక్కన పెడదాం. బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఇదైతే వాచ్ బాక్స్లో సెట్ అవ్వడానికి అయితే ఇలా నీట్గా బాక్స్ అయితే ప్యాక్ చేసి వచ్చింది మనకి. అండ్ ఇందులో ఇంకా బాక్స్ ఛార్జర్ అయితే ఉంది. అండ్ హెలిక్స్కి సంబంధించిన ఒక కార్డ్ అయితే ఉంది. ఇందులో ఒక స్మాల్ కార్డ్ ఉంది హెలిక్స్ సంబంధించి, హెలిక్స్ టైమెక్స్ అని చెప్పి ఒక కార్డు ఉంది. అండ్ అదే కాకుండా వీళ్ళు ఈ మానిటరింగ్ ఏమేమి చేస్తారు అని చెప్పి ఇక్కడ కూడా మనకి అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, నెక్స్ట్ మనం వాకింగ్ చేసినప్పుడు ఎన్ని స్టెప్స్ అయితే వాక్ చేసామని కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. అండ్ మనం రోడ్డు మీద వెళ్తుంటే మనకి అది కూడా మనకైతే నాకు తెలిసి GPS కూడా ఉందనుకుంటా. GPS ఇక్కడ రోడ్ ఇచ్చాడు. అండ్ హార్ట్ రేట్ సెన్సర్ అండ్ స్లీప్ మానిటరింగ్ ఉంది. అండ్ SpO2 మానిటరింగ్ కూడా ఉందని చెప్పి కార్డ్ మీద చూపిస్తుంది. బోత్ సైడ్స్ కూడా కార్డ్ సేమ్ ఉంది. కార్డ్ కూడా పక్కన పెట్టాక ఇప్పుడు బాక్స్లో మనకి యూజర్ మాన్యువల్ ఉంది. డౌన్లోడ్ ద యాప్ అండ్ గెట్ స్టార్టెడ్ అని ఉంది. USB కనెక్ట్ చేసుకోండి, ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు USB నుంచి. ఇవి మరి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే. బాక్స్లో అయితే ఇంకేం లేవు. బాక్స్ అయితే నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఇవన్నీ బాక్స్లో అయితే కంటెంట్స్ అయితే బాక్స్లో పెట్టేద్దాం. ఒకసారి దీన్ని డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మీకు నచ్చినట్లయితే వాచ్ అక్కడి నుంచి అయితే మీరైతే కొనుక్కోవచ్చు. సో
ఇది దీన్ని చార్జర్ అయితే. సో దీనికైతే మనం ఈ కింద మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దానికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీని మీద మనకి ఒక కవర్ అయితే వేసి పంపించారు. సో ఆ కవర్ అయితే రిమూవ్ చేయాలి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మనం. సో ఇది రిమూవ్ చేసేసి మనం దీని చిన్న 2 పిన్స్లా అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ పిన్స్ అయితే ఈ టాప్లోకి అయితే రావాలి ఛార్జింగ్ పెట్టేటప్పుడు. ఇదైతే మ్యాగ్నెట్ అయితే ఉంది. ఆ మ్యాగ్నెట్కి అయితే సెట్ అయిపోయింది. సో ఇది మనం యూఎస్బి అడాప్టర్కి అయితే పెట్టుకొని మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇదైతే ఇప్పుడు కాసేపు పక్కన పెడతాం. ఇవి మన బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇదే. బాక్స్ అయితే పెట్టేసి క్లోజ్ చేసేసి వాచ్ గురించి మాట్లాడుకుందాం. వాచ్ ఆన్ చేసి ఎలా ఉంది ఏంటి నాకు ఎలా అనిపించింది మొత్తం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ స్ట్రాప్స్ గురించి మాట్లాడుకోవాలి. స్ట్రాప్స్ అయితే కొంచెం ప్రీమియం అనే ఉంది. అంటే మరీ అంత డెలికేట్ అలాగే అనిపించలేదు నాకు. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. సో రెండు కూడా బాగానే ఉన్నాయి మనకి. ఇప్పుడు ఇదైతే స్టిక్కర్ అయితే ఉంది దీని మీద. వాచ్ ఫేస్ మీద స్టిక్కర్ అయితే ఉంది. స్టిక్కర్ రిమూవ్ చేసి చూపిస్తాను మీకు. ఈ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేసాం. ఇప్పుడు వాచ్లో ఒకసారి ఆన్ చేద్దాం. ఇక్కడ బాటంలో చూసుకుంటే మనకి హెలిక్స్ అని ఉంది. బ్రాండింగ్ అయితే ఉంది హెలిక్స్ అని చెప్పేసి. సో దీన్ని ఆన్ చేద్దాం. ఒకసారి దీన్ని ప్రెస్ చేద్దాం. ఆన్ అవుతుంది. పవర్ ఉందో లేదో చూద్దాం. పవర్ అయితే ఉంది కాకపోతే చాలా తక్కువ ఉంది పవర్. సో అయితే ఆన్ అవ్వట్లేదు. అది నేను ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను. చూడొచ్చు నాకు ఫస్ట్ టైం అయితే ఛార్జింగ్ అయితే లేదు. ఒక సింగిల్ పాయింట్ లాస్ట్లో ఉంది. ఛార్జింగ్ లేదని అయితే చూపిస్తుంది. సో ఛార్జింగ్ పెట్టేసి ఒకసారి ఎలా ఉందో చూసి వీడియో అయితే మనం కంటిన్యూ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇది ఛార్జింగ్ అయితే ఉంది. నార్మల్గా ఛార్జర్ కనెక్ట్ చేయగానే అయితే ఆన్ అయితే అయిపోయింది. సో ఇది మరి హెలిక్స్ అని అయితే వచ్చింది. ఒకసారి దీన్ని పవర్ ఆఫ్ అయితే చేద్దాం. పవర్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఇక్కడ పవర్ ఆఫ్ అని వచ్చింది. నేను అనుకున్నాం హెలిక్స్ టైమెక్స్ అని వచ్చింది. చూడొచ్చు పవర్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మనం ఆన్ చేద్దాం. మళ్ళీ ప్రెస్ చేసి లాక్ బటన్ అయితే ఆన్ అయింది. హెలిక్స్ టైమెక్స్ అని ఆన్ అయింది. సో మనకి నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మనకి వాచ్లో ఇక్కడైతే నోటిఫికేషన్స్ అయితే చూపిస్తుంది. అండ్ మన కింద తీసుకుంటే మనకి నార్మల్ వాచ్ ఫేస్ ఇది. వాచ్ ఫేస్ మనం కూడా వేరేవైతే సెట్ చేసుకోవచ్చు. నాకు టైం చూడొచ్చు 5:22 PM 5:22 AM అని చూపిస్తుంది. టైం అయితే సెట్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి కొన్ని ఇవైతే ఉన్నాయి. అంటే మనకి కొన్ని విడ్గేట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పవర్ ఆఫ్ అండ్ ఆన్. ఇది వచ్చేసి కాల్కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి మనకి టైం సెట్ చేసుకునేది. అండ్ ఇది వచ్చేసి డో నాట్ డిస్టర్బ్ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి మనకి లాక్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి లాక్ అయిపోతుంది. మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే అన్లాక్ అయితే అవుతుంది. అండ్ ఇది సెట్టింగ్స్. ఇది సెట్టింగ్లో చూసుకుంటే బ్రైట్నెస్ మనం సెట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. బ్రైట్నెస్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకైతే ఇది వచ్చింది. సో మనం ఇక్కడ నుంచి ఎంత కావాలంటే అంత బ్రైట్నెస్ అయితే మనం పెట్టుకోవచ్చు. మనకి సరిపోయేంత చూసుకొని బ్రైట్నెస్ అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ యాప్ అని ఉంది. మనం మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకుని యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిస్టమ్ మెనూ అని ఉంది. రీబూట్, పవర్ ఆఫ్, ఫ్యాక్టరీ రీసెట్ ఇవైతే ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు మనం. సో అండ్ అబౌట్ అని ఉంది. ఈ అబౌట్లో చూసుకుంటే మనకి స్మార్ట్ వాచ్ వెర్షన్ అయ్యి అనుకుంటా ఇది దీనికి సంబంధించింది. అండ్ మరి ఇదైతే ఒకసారి వాచ్ ఫేసెస్ అవి ఒకసారి ఎక్కడి నుంచి మార్చాలి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడైతే మనకి చూస్ చేయని ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ టైం కూడా చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ ఎంత ఉందో అంతే చూపిస్తుంది మనకి కింద. ఇది వచ్చేసి మనకి వాచ్ ఫేస్. ఇది ఈ వాచ్ ఫేస్ మనం ఎక్కడ మార్చుకోవాలో చూద్దాం. ఇక్కడైతే మనకి ఎన్ని క్యాలరీస్ అవన్నీ చూపిస్తాయి. స్పోర్ట్స్ మోడ్స్. ఇదైతే స్పోర్ట్స్ మోడ్స్ 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ వెయిర్ వాచ్ ప్రాపర్లీ. మనం వాచ్ ప్రాపర్గా వెయిట్ చేసి ఇక మనకైతే గ్రీన్ కలర్లో వస్తుంది. ఇదిగో లైట్ అయితే వెళ్తుంది. వాచ్ మనం పెట్టుకుంటే మన హార్ట్ రేట్ సెన్సర్ అవన్నీ అయితే ఇక్కడైతే వస్తాయి. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి SpO2 అండ్ మానిటరింగ్. ఇది SpO2 అండ్ స్ట్రెస్. మన స్ట్రెస్ ఎంత ఉందో కూడా చెప్తుంది. ఇది స్ట్రెస్ అని చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మ్యూజిక్ మనం ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ ప్రీవియస్ సాంగ్స్ కూడా మనం స్విచ్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇంతే. అండ్ ఇక్కడ వాల్యూమ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే మనం మ్యూజిక్ కంట్రోల్స్ చేసుకోవచ్చు.
కెమెరా అయితే లేనట్టుంది, మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ వాచ్లో మనకి. సో ఇది మరి వాచ్ అయితే నాకైతే బాగానే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. స్పోర్ట్స్ మోడ్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం. ఎన్ని క్యాలరీస్ పడినాయి, మనం ఎన్ని స్టెప్స్ అయితే నడిచేవాడిని అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కాంటాక్ట్స్ కూడా ఏమో ఉన్నాయి కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. టర్నింగ్ ఆన్ బ్లూటూత్ 3.0 ప్లీజ్ వెయిట్. బ్లూటూత్ నుంచి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసుకుంటే మన కాంటాక్ట్ చూపిస్తుంది. కాల్స్ ఏమవుతున్నా సరే ఇక్కడైతే మనం దీని నుంచి కాల్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇది మరి హెలిక్స్ టైమెక్స్ వాచ్ అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ చూపిస్తాం మనకి. సో ఇది హెలిక్స్ వాచ్ అయితే నాకు లుక్ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ సైడ్ అయితే మనకి బటన్ అయితే ఉంది, లాక్ బటన్, అండ్ ఇదే పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి. అంతే మరి ఇక్కడైతే ఒక మైక్ అయితే ఉంది, మనం దీని నుంచి బ్లూటూత్ కాలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది. ఇక్కడైతే మనకి ఈ బాటంలో అయితే మనకి చిన్న స్పీకర్ అయితే ఉంది ఈ ఎడ్జ్లో అయితే. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ చిన్న మైక్ అయితే ఉన్నట్టుంది, సెకండరీ మైక్ అనుకుంటా ఇది. ఇక్కడ కూడా ఉంటుంది. సో అది మరి హెలిక్స్ Metalfit 2.0 unboxing అయితే. This is Prashant signing off. Let's meet in the next video. Thanks, namaste, jai hind.